హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఆత్మీయత. రచయిత్ర జిఎస్వి సత్యనారాయణ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మార్చి నెల 2025లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అమ్మా, అన్నీ సర్దుకున్నావు కదా? నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే. ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. సంజన ఫోన్. సర్దుకుంటున్నాను. అన్నీ చూసుకో. నువ్వేమి తెస్తున్నది నాకు చెప్పు. ఎందుకంటే కొన్నిటిని ఫ్లైట్లో తీసుకురానివ్వరు. మందులకి సంబంధించి ప్రిస్క్రిప్షన్ కూడా పెట్టుకో. ఒక్కొక్కసారి అడుగుతారు. సరే. మా ఫ్రెండ్ కూడా వస్తుంది, నీకు తెలుసు కదా. దారిలో దోహాలో ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే. గాబరా ఏం పడక్కర్లేదు. అక్కడ ఆ గ్యాప్లో 3 గంటలు పైనే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఎయిర్పోర్ట్కి మేము వస్తానులే. అలాగే. అమ్మా, చిన్న రిక్వెస్ట్. ఇబ్బంది అనుకోకుండా నువ్వు ఒకసారి మా మావయ్యని చూసి రావాలి. అమ్మో, అంత దూరమా? మీ అల్లుడు అడుగుతున్నారే. మా మామగారు ఏది సరిగ్గా చెప్పరు. ఒంట్లో బాగాలేదని తెలిసింది. ఒక్కసారి వెళ్ళిరా అమ్మా. అలాగేలే. ఈ మధ్య ఆయన ఫోన్ కూడా చేయలేదు. నేను చేయలేదనుకో. సరే, రేపు వెళ్తానులే. పిల్లల చదువులు, ఇద్దరికి ఉద్యోగాలు. అమ్మా, ఈ పనులతో ఒత్తిడులతో చేస్తున్నాననుకో. నువ్వు ఎప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో చూస్తున్నాను. ఉంటానులే. పిల్లలు వచ్చే టైం అయింది. భర్త రాఘవరావు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కళకళలాడుతుండేది. ఒక్కతే అమ్మాయి సంజన. చక్కగా పెంచి బాగా చదివించారు. ఫారెన్ సంబంధం. వియంకులు ఊళ్ళోనే ఉంటారు. ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావటంతో అంగీకరించవలసి వచ్చింది. సంజనకి ఉద్యోగం అక్కడే దొరికింది. సంజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరూ స్కాట్లాండ్ వెళ్ళారు. కూతురు అల్లుడు చూడదగినవన్నీ దగ్గరుండి చూపించారు. భూతల స్వర్గంలా ఉంది. స్వచ్ఛమైన గాలి, వాతావరణం, సుందరమైన కొండలు, ఆ జలపాతాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చలుపులతోనే సమస్య. సంజనకు ట్విన్స్ పుట్టారు. మనవడు, మనవరాలు. అక్కడ వైద్యం, విద్య పూర్తిగా గవర్నమెంటే చూసుకుంటుంది. 6 నెలలు ఉండొచ్చారు. సంజనకు చాలా రిలీఫ్. అల్లుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు. తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు రావటం, తను భర్తతో వెళ్ళడం జరిగాయి. మనవడు, మనవరాలు ఎదిగారు. రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరే మిగిలిపోయారు. ఇంతలో అన్నవాహికలో చిన్న పుండు రావటం, అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవటం వల్ల చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయటం ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది. ఒక్కదానివే ఉండలేవు, నీ ఆరోగ్యం మాత్రం బాగుందా అంటూ కూతురు అల్లుడు తమతో పాటు వచ్చేయమన్నారు. కానీ కొన్నాళ్ళ నుండి వస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతోంది. భర్త నుండి సంక్రమించిన ఫ్యామిలీ, పెన్షన్, సొంత ఇల్లు, ఏ లోటు లేదు. ఊళ్ళో చుట్టాలున్నారు కానీ ఎవరి పనుల్లో వారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం కూడా తనకు అస్సలు ఇష్టం ఉండదు. అలా 3 నెలలు గడిచాయి. ఇక ఎప్పటికప్పుడు కూతురు ప్రోద్బలంతో ఇప్పుడు ఈ ప్రయాణం. నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్ళటం హుషారుగానే ఉండేది. ఇప్పుడు ఎందుకో మనస్కరించడం లేదు. తన ఇంటిని వదిలి వెళ్ళేందుకు. భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు. ఇంటి నిండా ఓ జీవితకాల జ్ఞాపకాలు పేరుకుపోయి ఉన్నాయి. ప్రతి చోట మూలమూలల ప్రతి వస్తువులో అన్నింటినీ మూటగట్టుకొని మూలన పెట్టి వెళ్ళిపోవాలంటే మనసు మూగగా రోదిస్తుంది. ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ధగా పెంచుకున్న అన్ని రకాల చెట్లు, వాటి పండ్లు, పూల మొక్కలు, వాటి మీద తిరగాడే పక్షులు, నువ్వు కూడా మమ్మల్ని వదిలిపోతావా అని దీనంగా చూస్తున్నట్లున్నాయి. బతుకులు ఎల్లకాలం ఒకేలాగా సాగే ఈ జీవితం నిండా అన్నీ ఎత్తుపల్లాలే. అమ్మగారు అని పిలుపు వినిపించింది. రంగయ్య, అతని భార్య రాములమ్మ ఇద్దరు వచ్చారు. పెరట్లో గుడిసేసుకుని ఇల్లు చూసుకుంటాం అంటున్నారు. ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను. చాలా కాలంగా తెలుసు, అయినా ఎందుకైనా మంచిదని. అవసరమైనప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పాను. రేపు పొద్దున్నే 6 గంటలకు వచ్చి వేసుకుంటామని వెళ్ళిపోయారు. మరుసటి రోజు గుడిసి వేసుకున్నారు. 11 గంటలకల్లా వంట ముగించేసి భోజనం చేశాను. చేసిన సాంబారు, చిక్కుడుకాయ వేపుడు 2 బాక్సుల్లో సర్ది ఫోన్ చేశాను. నరహరిరావు గారు ఫోన్ ఎత్తారు. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఈ మధ్య నేను ఫోన్ చేయలేదు. అవును, నెక్స్ట్ వీక్ స్కాట్లాండ్ వెళ్తున్నావట? అవునన్నయ్య. అక్కడే ఉండిపోతావా? చెప్పలేను. జాగ్రత్త. సరేనమ్మా, ఉండేదా? అన్నయ్య, మీ లొకేషన్ పెట్టండి. ఇప్పుడు ఒకసారి మీ దగ్గరికి వద్దామని. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ, ఇంత దూరం ఒక్కదానివే రాగుంటావా?
పర్వాలేదు వస్తాను, క్యాబ్ బుక్ చేసుకుంటా అన్నయ్య. సరేనమ్మా, ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను. క్యాబ్ బుక్ చేసుకున్నా. 30 కిలోమీటర్లు చూపిస్తోంది. ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది. భర్త పోయాక తప్పదనుకుని డబ్బుల విషయాలు, పేమెంట్లు ఎలా చేయాలి అన్నీ నేర్చుకుంది. ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చుంది. మనసులో ఏవో ఆలోచనలు. నరహరిరావు అన్నయ్యది తనలాంటి జీవితమే. తన వియ్యపురాలు పోయి సంవత్సరం అయింది. కొడుకు బలవంతం మీద స్కాట్లాండ్ వెళ్ళిన ఆయన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చివరకు ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బాగానే ఉందమ్మా, దేనికి లోట్లేదు అనేవారు. తర్వాత కొడుకు ఎంత బతిమలాడినా వెళ్ళలేదు. సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన్ని చూస్తే ముచ్చటేసింది. కూతురు పెళ్ళి ఎలా అవుతుందో అన్న దిగులుతో ఉంటే వియ్యపురాలి కన్నా తనే ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నిటినీ తేలికగా తీసుకుంటూ పనులన్నీ పురమాయిస్తూ పెళ్లి బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని హుషారుగా చకచకా నడిపించి జరిపించారు. భర్త రాఘవరావుకి ఆయనలా వ్యవహారాలు చక్కపెట్టే నేర్పరితనం లేదు. ఆ లోటు అస్సలు తెలియలేదు. చెల్లెమ్మ అలా చేయి ఇలా చేయి అంటూ మాట్లాడుతుంటే తనకు అన్నయ్య లేకపోవటం సొంత అన్నయ్యలానే కనిపించారు. మా ఆవిడకు చెప్పకు కానీ నీ వంట తినటానికి ఏదో ఒక పని కల్పించుకొని వచ్చేస్తున్నానమ్మా మీ ఇంటికి అనేవారు. నాకు మొహమాటం లేదమ్మా నీ దగ్గర. నువ్వు ఏది వండినా అమృతంలా ఉంటుంది. ముఖ్యంగా ఆ చిక్కుడుకాయ కూర బాగా చేస్తావు, అది వండమ్మా. ఇక సాంబార్ అయితే మరీను మా ఆవిడ వండుతుంది. నీలానే అన్నీ వేస్తుందనుకో, ఎందుకో అంత రుచి రాదు. ఒక్కొక్కరి చేతి మహత్యం అనుకుంటా. నాకు కొంచెం జివ్హా చాపల్యం ఎక్కువ, ఏమనుకోకు అంటూ చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు. భార్య చనిపోయినప్పుడు చిన్నపిల్లాళ్ళ ఆమె ముందు కూర్చొని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. పరిస్థితులు మనిషిలోని బేలతనాన్ని కూడా వెలికి తీస్తాయేమో అని. తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కనే కూర్చొని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాలన్నీ సజావుగా జరిపించారు. ఆ వృద్ధాశ్రమం దగ్గర దిగి ఫోన్ ద్వారా క్యాబ్ అతనికి పేమెంట్ చేసి లోపలికి అడుగు పెట్టాను. నరహరిరావు గారు అని అడిగాను. ఒక అతను వచ్చి చూపించాడు భోజనం చేస్తున్నారు అని. నన్ను చూసిన ఆయన కళ్ళు విచ్చుకున్నాయి. రా చెల్లెమ్మా అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు. గుర్తుపట్టలేనట్టు మారిపోయారు. కళ్ళు బుగ్గలు లోపలికి పోయి ఉన్నాయి. అయిష్టంగానే ఏదో కెలికినట్టు తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగంలోనే. ఏంటో ఈ మధ్య తినాలంటే అస్సలు సహించడం లేదు అని లేవబోతుంటే ఆపి, అన్నయ్య నేను కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందుంచాను. నిజమా? ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో సంతృప్తిగా మొత్తం అన్నం అంతా తిని, ఇలాంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉన్నాను, చాన్నాళ్లకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు. ఏంటన్నయ్య ఇలా అయిపోయారు? నా కళ్ళను నేనే నమ్మలేకున్నాను. వయసు మీద పడితే ఏముందయి, అంతేనమ్మా, ఏవో ఆరోగ్య సమస్యలు, ఒంటరి జీవితం. నా సంగతి అలా ఉంచు, నువ్వెలా ఉన్నావమ్మా? రాఘవరావు లేని ఇంటికి రాలేక, నిన్ను చూడలేక, చివరికి ఫోన్ కూడా చేయటానికి మనస్కరించలేదమ్మా అంటూ 3 టాబ్లెట్స్ వేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటిగా. చిన్న రూము, చెల్లాచెదురుగా బట్టలు, ఏవో సామాన్లు. ఆయన అలా చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు. ఆరోగ్యం విలువ అన్నది ఏంటో తెలుస్తుంది. ఇంతలో ఎవరో ఒక అతను వచ్చాడు. అతన్ని చూడగానే ఒక్క నిమిషం కూర్చోమ్మా, ఆయనతో మాట్లాడొస్తాను అంటూ బయటికి వెళ్ళారు. ఇదేమీ బాగలేదు, నువ్వు నిన్ననే రావాలి కదా, ఏం డబ్బులు ఇవ్వడం లేదా నీకు? ఇప్పుడొచ్చి వెళ్దామంటే నేను రెడీగా లేను, గెస్ట్ వచ్చారు. మీరు నిన్ననే డయాలసిస్ చేయించుకోవాల్సిందండి, ప్రాబ్లమ్స్ వస్తాయి, నిన్న రావటానికి వీలు కాలేదు. సారీ అండి, నాకు వీలవ్వదయ్యా, ఇప్పుడు రాలేను. మెల్లగా మాట్లాడుకుంటున్నా వినపడుతున్నాయి. విషయం కొద్దిగా అర్థమైంది. అతను లోపలికి వచ్చి, చూడండి మీరెవరో నాకు తెలీదు, ఈసారికి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి, వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తుంటాను, డబ్బులు ఇస్తుంటారులేండి. నిన్న నాకు వీలవ్వలేదు, ఇప్పుడు రమ్మంటున్నాను, మీరైనా చెప్పండి. అన్నయ్య ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళి రండి, నేను ఇంకోసారి వస్తాను. అది కాదమ్మా, రేపు వెళ్తాను, నువ్వు ఇంత దూరం నుండి కష్టపడి వచ్చావు. ఇంకేం చెప్పద్దు, మీరు ఆయనతో వెళ్ళి రండి, మరేం పర్వాలేదు. ఇంటికి వచ్చాను, మనసంతా అదోలా ఉంది. ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకో బెడ్రూమ్లో సామానంతా తీసి మంచం దుప్పటి అన్నీ సర్దాను. అవసరం అనుకున్నవన్నీ అమర్చాను. ఇంటికి కొద్ది దూరంలో పెద్ద హాస్పిటల్ ఉంది. ఫోన్ చేసి డయాలసిస్ గురించి కనుక్కున్నాను. రంగయ్యకు విషయం అంతా చెప్పి, ఇక నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను.
సంజనకు ఫోన్ చేశాను. నేను స్కాట్లాండ్ రావటం లేదే. అదేంటమ్మా టికెట్ బుకింగ్ అన్ని ఏర్పాట్లు జరిగాక ఇప్పుడేంటి ఇలా, మాకు ఇక్కడ నీ అవసరం ఉంది అంటూ ఇంకా ఏదేదో చెప్తోంది. ఇక్కడ కూడా ఒకరికి నా అవసరం ఉంది, స్థిరంగా చెప్పాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.